అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటక్క ఇన్ని రోజులు ఏమైపోయావు, అసలు వీడియో లేదు ఏమీ లేదు అనేసి అని అనుకుంటున్నారా? నాకు ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను, ఏదో ఒక వీడియో తీసి పెట్టాలి అనేసి అనుకుంటూ ఉంటాను. కానీ నాకేంటో టైం అలా సెట్ అవ్వట్లేదు అనమాట. అలా అయిపోతూ వచ్చింది. ఇక మీద నుంచి తరచుగా వీడియోస్ పెడతానికి ప్రయత్నిస్తాను. ఇంకా మా పాప పుట్టినరోజు అయితే వచ్చింది. ప్రతి సంవత్సరం ఎలాగా మీతో షేర్ చేసుకుంటానో అలాగే ఈ సంవత్సరం కూడా మీతో షేర్ చేసుకోవాలని ఇంకా వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. తనకి ఏం బట్టలు తీసుకున్నాను, ఏంటి అసలు తన బర్త్డే కోసం నేను ఏమేమి కొన్నాను అన్నది మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ అందరూ కూడా మా చిట్టి తల్లికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఈ వచ్చే శనివారం అనమాట తన బర్త్డే. ఇంకొక 2 డేసే ఉంది. ఈ వీడియో షూట్ చేసే రోజు నుంచి తన బర్త్డేకి 2 డేస్ ఉందనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే ఫీల్ అవుతూ ఉంటా, ఇలాగే తనకి బర్త్డే అనేది చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫస్ట్ డ్రెస్ కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, నేను తీర్థశ్రీకి కానీ బిందుశ్రీ కానీ ఇద్దరికి ఒకేలాంటి బట్టలు తీసుకుంటూ ఉంటాను. నాకు వాళ్ళిద్దరు పుట్టిన కాడి నుంచి కూడా నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. ఈ సంవత్సరం అయితే బట్టలు తీయటం అనేది చాలా కష్టమైపోయిందండి. అసలు ఎంత కష్టమైపోయిందంటే 11ంటికి వెళ్ళిన వాళ్ళం ఇంచుమించు 4 దాకా డ్రెస్సులు ఎతుకుతానే ఉన్నామన్నమాట. కలర్ మ్యాచ్ అయితేనేమో డ్రెస్ మ్యాచ్ అవ్వదు, మళ్ళీ లెంత్ సరిపోదు, మళ్ళీ ఒకేలాంటి డ్రెస్సులు దొరకవు. ఇంకా చూసి ఎప్పుడుకో దొరికిందనమాట. అంత కష్టం మీద వీళ్ళకేమో ఏంటంటే పింకే కావాలి, అసలు వేరే కలర్ కాస్త చూడరు. ఇంకా పింక్ తప్ప నుంచి అన్నీ ఉండేవి అనమాట. ఇంకా వీళ్ళకి డ్రెస్సులు చూపిస్తేనే మొహం పెట్టేవాళ్ళు. వాళ్ళకి నచ్చిందే కొని ఏం ప్రయోజనం అనేసి మేము కూడా ఇంకా అలా ఎదుగుతూనే ఉన్నాము. ఇప్పుడు డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మా చిన్నదాని డ్రెస్, ఎందుకంటే ఫస్ట్ చేతికి అదే వచ్చిందనమాట. అండ్ పింక్ కలర్ చూస్తున్నారా, ఇదిగోండి ఇలా పైనంతా చిప్స్ బార్డర్. చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా ఫ్యాన్సీగా ఉందనమాట. ఇది మా చిన్నదానిది అనమాట. ఈ ఫ్రాక్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది అనమాట. చూడగానే అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇదేమో చిన్నదాన్ని ఫ్రాక్ అనమాట. ఇప్పుడు పెద్ద పాపకి ఫ్రాక్ కూడా చూపించేస్తాను, ఆ తర్వాత మిగిలినవి చూద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి పెద్ద పాపది. అసలు ఇంత అంటే ఇంత కూడా తేడా లేదనమాట. అసలు అలా తీస్తాను. ఇప్పుడైనా కదండి, ప్రతి సంవత్సరం కూడా అలాగే తీస్తాను. ఇది ఈ సంవత్సరానికి తీసుకున్నాను కదా. ఇది ఏంటంటే మా చిన్న పాప ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అనమాట. చూస్తున్నారుగా రెడ్, ఇదిగోండి ఇది రెడ్ కలర్. ఇది మా పెద్ద పాప ఫ్రాకు, ఇదేమో మా చిన్నదాని ఫ్రాక్ అనమాట. చూస్తున్నారా, 2 సేమ్ ఇలాగే తీస్తానమాట. చూసారా, ఇది ఒక సెట్ కదా. ఇక్కడే ఉంది ఇంకో ఫ్రాకు పైన హ్యాంగ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఒకటి కదా. ఇది వచ్చేటప్పటికి చిన్న పాపది, ఇంకొన్ని పెద్ద పాపది కూడా. చూస్తున్నారుగా, ఇదేమో పెద్ద పాపది అనమాట. ఇలా చూస్తున్నారుగా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా అనమాట. చూస్తున్నారా, ఇప్పటికే మీకు 2-3 డ్రెస్సులు చూపించాను కదా. ఇలా ఒకేలాంటి డ్రెస్సులు తీసి వేస్తే నాకు చాలా నచ్చుతారండి. ఎందుకో నాకు అది ఇప్పటికీ నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఇలాగే వేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. చూసారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఈ డ్రెస్సులకి మీదకి తీసుకున్న చెప్పులు అయితే చూపిస్తున్నాను. ఇవి కూడా చూపించాలా అంటే ఏదో నా ఆనందం అంతే. ఇదిగోండి, బాగున్నాయి కదా. ఇదిగోండి, ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా తీసుకున్నాను. బాగున్నాయి కదా. ఇది వచ్చేటప్పటికి పెద్ద పాపకి అనమాట. ఇదిగోండి చిన్న ఆవిడి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా అనమాట. చిన్న పాపకి ఇలా తీసుకున్నాను. సేమ్, కాకపోతే ఒకేలాంటివి దొరకలేదు. దీనికి ఏంటంటే ఇదిగోండి లైట్స్ వచ్చినాయి. చూసారా, ఇలా లైట్స్ వచ్చినాయి అనమాట. నడుస్తుంటే చక్కగా లైటింగ్ వస్తూ ఉంటుంది. ఇంకోటి తెలుసా, అసలు నాకు ఈ చెప్పులు చూడగానే భలే అనిపించినాయి అనమాట. ఇంకా డ్రెస్సులకి మ్యాచింగ్ చెప్పులు కూడా తీసేసుకున్నాను. ఇలా అయితే తీసుకున్నాను. ఇంకా ఆ రోజు తనని రెడీ చేయడం కోసం అనేసి చిన్న మేకప్ కిట్ లాంటిది కూడా తీసుకున్నాను అనమాట. అలా మంచిగా కొంచెం రెడీ చేయొచ్చు అనేసి ఇలా పర్పుల్ యాప్లో ఇలా మేకప్ కిట్ కూడా తీసుకున్నాను. చిన్నపిల్లకి ఇవన్నీ అవసరమా అంటే ఏదో నా సరదా కోసం, మరీ ఓ మేకప్ వేసాం కానీ కొంచెం అలా పైన టచ్అప్ ఇచ్చి రెడీ చేద్దాం అనేసి. ఇంకా
ఆ రోజుకి కావాల్సిన స్టిక్కర్స్ అవి కూడా తీసుకున్నాను. అవి కూడా చూపించాలంటే చూపించేస్తాను, మరి మీకు చూపించాలి కదా. చూపించకపోతే బాగోదు కదా. ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మా చిన్న పాపకి అనమాట. ఇంకా నేను ఒకేసారి తీసేసుకుంటానండి, ఎందుకంటే అస్తమానం మా వారు నన్ను బయటికి తీసుకెళ్ళరు. ఎప్పుడో ఒక్కసారి ఇలా ఏమైనా పుట్టినరోజులు అవి వచ్చినప్పుడు ఇంకా ఒక 100 సార్లు మా వారిని బతుకులాడితే అప్పుడు బయటికి తీసుకెళ్తారనమాట. ఇంకొంచెం చూసారుగా ఈ యొక్క 3 సెట్లు తీసేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇదేమో పెద్ద పప్పుకి, ఇదేమో చిన్న పప్పుకి. ఎందుకంటే అవి పింక్ కదండి, పింక్కి వైట్ కలర్ కాంబినేషన్ బాగుంటాయి అనేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే స్కూల్కి, ఈ డ్రెస్సులు ఏమో స్కూల్కి వెళ్ళేటప్పుడు వేస్తాను. ఇంకో డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టాను, అది ఇవాళ రేపుల్లో అయితే వస్తుంది అనమాట. దానికోసం అనేసి మ్యాచింగ్ వేరే బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. ఇదిగోండి ఇలా వైట్ స్టోన్స్ ఉన్నవి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే జడకి పెడతానికి ఇలాంటి బిల్లలు లాంటివి, అంటే క్లిప్పులేనండి ఇవి, హెయిర్ తీసి ఇలా క్లిప్పులతో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. నేను దానికి 2 రకాల హెయిర్ స్టైల్స్ అనుకుంటున్నా. కేక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ అంతా లూజ్గా వదిలేసి ఇది స్టోన్ ఇదొక్కటి క్లిప్ పెట్టేసి హెయిర్ అంతా వదిలేద్దాం అనేది ఇది అనుకుంటున్నాను. నచ్చింది, అందుకే వీడియో అనేది కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ కట్ హెయిర్ స్టైల్ ఉంది కదా, నేను ఆ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. దానికోసం అనేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. చూసారుగా ఇలాంటి ఫ్లవర్ లాగా ఉన్నాయి అనమాట, పైన హ్యాంగ్ చేయొచ్చు, జుట్టుకి పెట్టచ్చు అనమాట. ఇది ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది కూడా నేను వీడియో తీస్తాను, వాళ్ళ వీలుని బట్టి తీస్తాను అయితే పక్కగా చెప్పలేను, వీలుని బట్టి. ఎందుకంటే వాళ్ళ చాలా పని అండి. ఇంకా పొద్దున్నే లెగాల, తీర్థశ్రీకి మంగళ స్నానం చేయించాలా. నేను ప్రతి పుట్టినరోజుకి మంగళ స్నానం అనేది ఖచ్చితంగా చేపిస్తాను. మంగళ స్నానం చేయించడం వల్ల ఏంటంటే ముత్తైదులతోటి మనం అక్షింతలు వేపిస్తాం కాబట్టి వాళ్ళకి ఆయుష్ అన్నది పెరుగుతుంది అనమాట. పుట్టినరోజులప్పుడు అలాగే పండగలప్పుడు మంగళ స్నానం అనేది ఖచ్చితంగా చేపించాలి పిల్లలకి, ఎందుకంటే ఆయుష్ పెరుగుతుంది, దృష్టి పోతుంది. అందరి కళ్ళు ఒకలాగా ఉండవండి, పిల్లలు చక్కగా ఉన్నా సరే కొన్ని పాపిష్టి కళ్ళు ఉంటాయి. అలాంటి కళ్ళు పిల్లల మీద పోవాలి అన్నా సరే మనం ఇలా మంగళ స్నానం అన్నది పండగలప్పుడు పుట్టినరోజు అప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. మంగళ స్నానం కోసం అనేసి నలుగు పెట్టి చక్కగా మనం చేసేస్తాం కదా, అప్పుడు హారతి ఇచ్చి అక్షింతలు వేస్తాం కదా, నిండు 100 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లం అనేసి అలా దీవించడం అనేది పుట్టినరోజు అప్పుడు పండుగలప్పుడు కొంచెం స్పెషల్గా వాళ్ళకి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అదనమాట. ఇంకా అందుకని ఖచ్చితంగా మంగళ స్నానం అన్నది పుట్టినరోజుకి చిన్న పాపకే చేస్తాను, పెద్ద పాపకే చేస్తాను అనమాట. ఈ అయితే నేను ఇంకో డ్రెస్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అవి వస్తాయి, వచ్చినప్పుడు మీకు అయితే డెఫినెట్గా చూపిస్తాను. ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు పెట్టాను అనమాట. ఇదిగోండి బ్యాంగిల్స్ కూడా ఇద్దరికి ఒకేలాంటివి తీసుకున్నా, మీకు సైజులు చూస్తే తెలుస్తుంది. ఇదేమో చిన్న పాపకి, ఇదేమో పెద్ద పాపకి అనమాట. సేమ్ ఒకేలాంటి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇగోండి ఇది ఇంకో క్లిప్ అనమాట, అంటే నేను కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు జడ వేయడానికి జడ అయితే అందుతుంది అనమాట, మీకు తెలుసు కదా. ఒక 2 years బ్యాక్ నేను మొక్కిచ్చేసాను అనేసి, ఇంకా ఇప్పుడు జడకు అందుతుంది అనమాట. ఇంకా అందుకోసమే నేను కూడా ఒక క్లిప్ అయితే కొనుక్కున్నాను. ఇంకా ఇగోండి ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను అనమాట. మీకు వీడియోలో లైట్ కనిపిస్తుంది కానీ లైట్ బేబీ పింక్ అనమాట, చాలా బాగుంది. ఇంక ఇదైతే తీసుకుని దీంతో నెయిల్ ఆర్ట్ అయితే చేస్తాను. అది కూడా వీలైతే షార్ట్ వీడియోస్ రూపైనా పెడతానండి, లాంగ్ వీడియో తీయడానికి అవి అసలు సరిపోదు అనమాట టైం. ఇంకా షార్ట్ వీడియో తీసి మీకు మ్యాక్సిమం నేనైతే చూపిస్తాను. ఈ గోల్డ్ రంగ్ తోటి మనం ఇంట్లోనే నెయిల్ ఆర్ట్ ఎలా చేసుకోవచ్చు సింపుల్గా అన్నది కూడా చూపిస్తాను. ఇంక ఈ చిన్నవి క్లిప్పులు అయితే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇవి పెట్టాలి అంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు ఎప్పుడైనా ఇలాంటివి కొనుక్కుంటున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పిన్నులు కూడా తీసుకోండి, సరేనా. ఇంకా ఆ తర్వాత బాడీ స్ప్రే తీసుకున్నాను. ఈ స్మెల్ నాకు చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. ఒక గంధం స్మెల్ మన దగ్గర వస్తుంది చూడండి. ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు మంచి కుంకుమ, మంచి గంధం కలిపిన స్మెల్ వస్తుంది చూడండి, ఆ స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు ఈ స్ప్రే. నాకు అందుకనే ఎప్పుడు ఇదే తెస్తాను, తీర్థశ్రీకి ఇది ఎప్పుడైనా ఇదే కొడుతూ ఉంటాను. పిల్లలకి స్ప్రేలు కూడా ఏంటక్క అంటే కొంచెం వాళ్ళు ఎండల్లోకి అట్లలోకి వెళ్ళినప్పుడు కొంచెం స్ప్రే కొడితే కొంచెం చెమట వాసన రాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటారనమాట. లేదు అంటే చిన్నపిల్లలకి చెమట అన్నది ఎక్కువగా పట్టేసి వాళ్ళ దగ్గర చెమట కంపు వస్తుంది, అలా రాకుండా ఉండటం కోసమే ఎప్పుడైనా కంటిన్యూగా కొట్టను, ఎప్పుడైనా ఒకసారి అనమాట. అంటే ఎక్కువసేపు ఎండలో ఉండాలి చెమట పట్టేస్తుంది అన్నప్పుడు. ఇగోని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ స్టిక్కర్ అయితే పెడదాం అనుకుంటున్నా. తన ఫేస్కి పెద్దదవుతుందో చిన్నదవుతుందో ఏమో కానీ ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ స్టిక్కర్ కూడా తీసుకున్నా.
నాకైతే ఇదే పెట్టాలని ఉంది. చూద్దాం అప్పుడు రెడీ చేసేటప్పుడు తన హెయిర్ స్టైల్ వచ్చిన దాన్ని బట్టి, తన ఫేస్ అప్పుడు మేకప్ వేసాక ఎలా ఉందో దాన్ని బట్టి స్టిక్కర్స్ అన్నవి డిసైడ్ అవుతాను అనమాట. ఎందుకంటే ఈ పిచ్ అంతా ఎందుకంటే నేను బ్యూటీ కోర్స్ అయితే చేశానండి. చేసి ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. మా వారికి ఏంటంటే బ్యూటీ పార్లర్ పెట్టుకున్నానంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎలాగైనా ఒప్పించి పెట్టాలి అని నా డ్రీమ్ అనమాట. చూద్దాము, ఇంక నాకు ఎలాగో నీ పిచ్చి తీరేలాగా, నీ ఆశ తీరేలాగా అనేసి నాకు భగవంతుడు 2 ఆడపిల్లల్ని ఇచ్చేశారు. ఆ 2 ఆడపిల్లల్ని నాకు నచ్చినట్టుగా ఇంక రెడీ చేస్తూ ఉంటాం. మీరు చూసినట్టయితే నేను షార్ట్ వీడియోస్లో కూడా చాలానే పెట్టున్నా. తీర్థశ్రీని ఎవ్రీ సాటర్డే ఎంత బాగా రెడీ చేస్తానో, దాన్ని రెడీ చేయడం కోసం అనేసి రోజుకు వారి కంటే కూడా 1 గంట ముందుగా లేచి దాన్ని అంత బాగా రెడీ చేస్తాను. వాళ్ళ టీచర్లు గారు కూడా అంటూ ఉంటారు, ఎంత టైం వస్తుందండి 2 పిల్లల్ని చూసుకుంటూ, మీరు అసలు అంత బాగా ఎలా రెడీ చేసి పంపిస్తారు మీరు అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మనం చేసిన పనిని ఎవరైనా మెచ్చుకుంటే ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం కదా. ఇంక ఇప్పుడు వచ్చినప్పటికీ ఇవి ఇంకో రకం క్లిప్పులు అనమాట. అంటే కొంచెం ఇలా హెయిర్ మనం తిప్పాక ఇక్కడ సైడ్లు పెడతాం కదా, దానికి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. నేను షార్ట్ వీడియోలో ప్రతిదీ కూడా నేను ఎలా యూస్ చేస్తున్నాను, దేనికి యూస్ చేస్తున్నాను అన్నది కూడా మీకు అండ్ షార్ట్ వీడియోలో అవి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అవి చాలా బాగా తీర్థశ్రీని రెడీ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఏమవుతుందేమో చూద్దాము. ఇది వచ్చేటప్పటికి ఇంకోటి అనమాట, ఇంకో సెట్. ఇది వచ్చినప్పటికి ఇంకోటి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అసలు వారం రోజుల నుంచి ఈ పనుల మీదే ఉన్నాను. బట్టలకు 1 రోజు వెళ్ళామన్నమాట, బట్టలు చెప్పులకి 1 రోజు వెళ్ళాము, తర్వాతనేమో ఇవన్నీ తీసుకుంటానికి 1 రోజు వెళ్ళాము, మళ్ళీ పుట్టినరోజుకి కావాల్సిన చాక్లెట్, అలాగే స్కూల్లో పంచాల్సిన ఇవన్నీ కూడా ఒక్కోసారి వెళ్ళి తెచ్చామన్నమాట. అంటే ఒకేసారి వెళ్ళి తేవడానికి ఒక పక్క ఉంటే ఇంకో పక్క ఉందన్నమాట. అలాగే తేవడం అయింది. ఆల్రెడీ మీకు చాక్లెట్ల వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను, మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే వచ్చినప్పటికీ స్కెచెస్, అలాగే స్కెచ్ బుక్స్ ఇవన్నీ కూడా ఇద్దాము అవ్వాలని అయితే అనుకుంటున్నాను అనమాట. నాకంటే తన సెక్షన్ మొత్తం పంచాలనుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారు అంటున్నారు వద్దు, తన క్లాస్ రూమ్ మటుకే పంచుదాం అంటున్నారు. నేనైతే మొత్తం సెక్షన్స్ అంతా పంచుదాం అనేసి తెచ్చాను అనమాట. అన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తెచ్చాను. అప్పుడు బట్టి చూద్దాము. ఇంకా చిన్న పాప వచ్చిన కాడి నుంచి చిన్న పాపకి చేయాలి పుట్టినరోజు, పెద్ద పాపకి చేయాలి. ఇంకా ఆయమ్మలకి కానీ ఇంకా అక్కడ డ్రైవర్స్కి కానీ ఫుల్ పండగ అనమాట. ఎందుకంటే తీర్థశ్రీ బర్త్డే చాలా అంటే చాలా, అంటే మేము డెకరేషన్స్ అవి అలా ఏం చేయమండి, ఎవరికైనా ఇవ్వటము, ఎవరికైనా ఏదైనా పెడతాము అలాగే చేస్తామన్నమాట. మాకు ఒకరికి ఇచ్చిన దాంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది. అది కూడా దాని చేత్తో, తీర్థశ్రీ చేత్తో ఇప్పించినప్పుడు ఆ ఆనందం మరింతగా పెరుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళ ప్లాన్స్ అయితే ఏమి లేవండి. పొద్దున్నే లేచి పాపకి స్నానం చేంజ్ చేసి రెడీ చేసి ముందు గుళ్ళకి వెళ్ళేసి గుళ్ళో దర్శనాలన్నీ చేసుకుని వచ్చేసి, మాకు ఇక్కడ ఒక 6 టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ఆ 6 టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళి తనకి మొత్తం అంతా పనిచేసి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి వంట చేసుకుని, ఇంక ఇక్కడ ఇంకొక 2-3 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళని పిలిచి ఇంకా అలా సింపుల్గా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మా అమ్మగారు కూడా మా ఇంటికి వస్తున్నారనమాట. మా మమ్మీని కూడా మీకు చూపిస్తాను. అసలు మా మమ్మీని వచ్చి ఇప్పుడు దాకా నేను వీడియోలో చూపించలేదు కదా. అండ్ ఈ వీడియో ఎల్లుండి వచ్చే వీడియోలో మాత్రం మా మమ్మీని కూడా చూపిస్తాను మీకు. నేను ఇలా కూర్చుని ఇలా ఫోన్ పెట్టుకుని మాట్లాడతాం అనేది ఫస్ట్ వీడియో. ఐ హోప్ ఇది బాగా వస్తుందని అనుకుంటున్నా. ఇది బాగా వచ్చింది అనుకోండి, నేను చేసే ప్రతి పని కూడా ఇలా చూపిస్తానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? మరి మీకు నచ్చిందా, నచ్చలేదా, ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి. మా బుడ్డోళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయి అన్నది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా పాప హెయిర్ స్టైల్, వాళ్ళ మేకప్ అన్నీ మీకు తెలుసుకోవాలి అంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటిదాకా నమస్తే.